నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం వచ్చేసాం మెహదీపట్నం మురాద్ నగర్ లో ఉన్న హిబా బ్యూటీ పార్లర్ కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ హసీనా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు సౌందర్యకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే హసీనా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఓకే, మరి ఈ రోజు మా సకలకు సౌందర్యం సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? అంటే ఈరోజు హెయిర్ స్టైల్ చూపిస్తామండి. ఓకే, షార్ట్ హెయిర్ వాళ్ళకా లాంగ్ హెయిర్ వాళ్ళకా? షార్ట్ హెయిర్ వాళ్ళకి ఫంక్షన్స్ లో వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్లఫీగా రావడానికి నాట్ వేస్తామండి. చాలా మంది షార్ట్ హెయిర్ వాళ్ళకి హెయిర్ స్టైల్స్ ఎక్కువ రావు అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా లీవ్ చేసి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫ్లవర్ నాట్ అండి. ఫ్లవర్ నాట్ ఏ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతుంది? ఇది అంటే ఎంగేజ్ కి బాగుంటది, కొంచెం ఫ్లఫీగా ఉంటదండి. ఓకే, డ్రెస్ కూడా ఏమైనా ఉందా? ఏ డ్రెస్ బాగా సెట్ అవుతుంది? పార్టీ వేర్ డ్రెస్సెస్ లో. పార్టీ వేర్ డ్రెస్సెస్ లో. ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ నాటు హెయిర్ స్టైల్ ని మాకు కూడా చూపించేస్తారా? ఓకేనండి. లహరిక మోడల్ రెడీగా ఉన్నారు. ఓకే, హెయిర్స్ చూడండి, షార్ట్ గా చాలా షార్ట్ గా ఉన్నాయి, డ్రై ఉన్నాయి, ఇంకా కర్లీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము కోమ్ చేసేసి దీనికి సిరం రాసేసి హెయిర్ స్ట్రైట్. సో ఇప్పుడు కర్లీ హెయిర్ ఉన్నా మనకి ఫ్లవర్ నాటు వేసుకునేందుకు వీలవుతుందా? కాదండి, కొంచెం డ్రై కూడా ఉన్నాయి కదా, దీనికి సిరం రాసేసి మేము హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తామండి. హెయిర్ స్ట్రైట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం నాట్ ఫ్లవర్ నాట్. ముందుగా అయితే సిరం రాసేసి స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రాసెస్. అవునండి, మరి చేసేద్దామా? ఓకేనండి. సూపర్ హసీని గారు, చాలా చక్కగా ఉంది. మీరు ఏదైతే ఫ్రంట్ ముందు చిన్న పఫ్ తీసుకొని ఆమెకు ఫోర్ హెడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సైడ్ గా పార్టిషన్ తీసుకొని ఇక్కడ లాక్ చేసేసారు. వెనక మెయిన్ వేసుకునే హెయిర్ అయితే ఎక్సలెంట్ గా ఒక ఫ్లవర్ షేప్ లో ఇచ్చారు. చాలా చక్కగా అనిపిస్తుంది. నేను అనుకున్నాను ఎవరైనా సడన్ గా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే లోపల మనం ఏమైనా స్టఫ్ ఇచ్చి పెట్టి తర్వాత దాన్ని ఫ్లవర్ లాగా మేక్ చేసామో అనుకుంటారు, కానీ ఏమీ పెట్టుకోలేదు. తన రియల్ హెయిర్ తోనే ఎంత చక్కగా ఫ్లవర్ షేప్ లో ఇచ్చారంటే చాలా బాగుంది. దాంతో పాటుగా మీరు ఫైనల్ గా యాడ్ చేసిన యాక్సెసరీస్ కూడా చాలా చక్కగా ఉంది. అంటే పార్టీ వేర్ అన్నాం కాబట్టి ఈ మాత్రం లుక్ ఉంటే చాలా బాగుంటుంది. సైడ్ లో కూడా చిన్నగా ఒక యాక్సెసరీస్ యాడ్ చేశారు, చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇట్లాంటి పార్టీ వేర్ ఫ్లవర్ హెయిర్ స్టైల్ అనేది మోడర్న్ డ్రెస్ కి సెట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ ఈ డ్రెస్ పైకి కూడా చాలా చక్కగా ఉంది. సూపర్, అన్నిటిపైకి కూడా బాగా సెట్ అయిపోయింది హెయిర్ స్టైల్. ఓకే, మరి చక్కని హెయిర్ స్టైల్ అయితే చూపించేశారు. అలానే ఒక హోమ్ రెమెడీ టిప్ కూడా ఏదైనా చెప్తారా? హెయిర్ కండిషనర్ గురించి ఒక టిప్ చెప్తున్నానండి. ఒక ఎగ్ వైట్, కొంచెం లెమన్, ఇంకా 2-3 స్పూన్ పెరుగు మిక్స్ చేయాలా. దాంట్లో కొంచెం బాదాం గ్రైండ్ చేసి అది కూడా మిక్స్ చేసేసి మన హెయిర్ మాస్క్ లాగా పెట్టాలండి. దాని తర్వాత అది ½ అన్ అవర్ పెట్టేసి దానికి వాష్ చేసేస్తే మన హెయిర్ స్మూత్గా కండిషనింగ్గా అవుతుంది. చాలా బాగుందండి. మంచి హెయిర్ స్టైల్తో పాటు చక్కని టిప్ కూడా ఈరోజు మా సఖీ ఫ్రెష్ కోసం తెలియజేశారు. మరి ఇంత చక్కని హెయిర్ స్టైల్ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూస్తారు కదా సకులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.